ప్రజాపక్ష ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ప్రజాపక్ష నేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అని నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ అన్నారు. స్థానిక విశాఖ కాలనీలో గల టీడీపీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గొండు స్వాతి శంకర్ మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు కోరి బడుగు వర్గాలకు అండగా నిలుస్తూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తయింది. ప్రజలందరూ ఎంతో ఆనందంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అతను ఇచ్చిన హామీ ప్రకారము పెన్షన్ 4,000 చేస్తానని వచ్చిన నెల రోజుల్లోనే 4,000 చేసి ప్రతి ఒక్కరికి 1వ తేదీన ఇంటికి 6 గంటలకి ఇంటికి అందేలాగా చూస్తున్నారు. మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు సంవత్సరం అయిన ప్రభుత్వంకి తల్లికి వందనం పేరున ఎంతమంది పిల్లలుంటే ఆ తల్లులకు అన్ని అకౌంట్లోని 15,000 చొప్పున జమ చేయడం జరుగుతుంది. ఇంకా అభివృద్ధి అంటారా ప్రతి గ్రామానికి రోడ్లు వేయడం జరిగింది. లాస్ట్ 5 years ఎక్కడ రోడ్లు కానీ కాలువలు లేక ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే రోడ్స్ అన్నీ చేసి గ్రామాలు అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా మరింకెన్నో కార్యక్రమాలు ఈ సంవత్సరం కంప్లీట్ చేసి 100% నెక్స్ట్ ఇయర్కి నెక్స్ట్ బర్త్డే చేసుకునేసరికి 100% క్లీన్ చేసి మళ్ళీ బర్త్డే చేసుకుంటామని మీ అందరి పరంగా తెలుసు. మనకి మోడీ గారి సహాయం, పవన్ కళ్యాణ్ గారి సహాయంతో ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలుపుతూ కదా. ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి 4వసారి ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గెలిపించుకొని ఈరోజు కరెక్ట్గా సంవత్సరం ఏడాది పూర్తవుతున్న శుభ సందర్భంగా శ్రీకాకుళం గొండు శంకర్ గారు ఎమ్మెల్యే గారు పార్టీ ఆఫీసులో ఈరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది. దానికి నేను పాల్గొనడం జరిగింది. అయితే ఏదైతే గత పాలకులు, గత ముఖ్యమంత్రులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన ఇస్తిరిలాగా తయారు చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ యావత్ మంది ఒక తాటిపైకి వచ్చి 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ బాగుపడతారని ఒక నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. దాని తర్వాత ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ వీళ్ళంతా చేసిన తప్పుదావల వల్ల, అంటే గత ప్రభుత్వంలో చేసిన తప్పుదావలన్నీ మేము మళ్ళీ దాన్ని ఒక గాడిపైకి తీసుకురావడానికి ఈరోజు దగ్గర 70% వరకు మేము రోడ్లు కానీ, మేము ఏదైతే సూపర్ 6లో భాగంగా మేము ప్రజలకు ఇచ్చిన హామీల్లో 70% వరకు మేము నెరవేర్చాము. దానిలో భాగంగా ఏదైతే పెన్షన్ 3,000 నుంచి 4,000 వరకు చేస్తామన్నాము, వచ్చిన నెల రోజుల్లోనే దాన్ని మేము చేసుకున్నాము. అలాగైతే ఏదైతే గ్యాస్ సిలిండర్లు మహిళలకి ఏదైతే ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అనుకున్నామో 3 గ్యాస్ సిలిండర్లు ఇప్పించాము. ఈ రోజు నుంచే తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఈ రోజు నుంచి వాళ్ళ ఖాతాల్లోకి జమ చేస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే కొత్త రేషన్ కార్డులు ఉన్నాయో, ఏదైతే కొత్త పెన్షన్లు ఉన్నాయో, ఏదైతే
గ్రామాల్లోన పాడుపడిపోయిన రోడ్లను గుంతలతో సహా రోడ్లన్నీ మేము బాగు చేసుకోవడం జరిగింది. ప్రజలకి మంచి పాలన ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు. వాళ్ళందరూ మీరు మా దగ్గర మైకులు కాదు, వాళ్ళ దగ్గర కూడా మీరు మైకులు పెట్టి తీసుకోవచ్చు, వాళ్ళ దగ్గర కూడా మీరు ఇచ్చేసుకోవచ్చు. ఈ సందర్భంగా మళ్ళీ ఏడాది అంటే లాస్ట్ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పుదావాలని మేము ఇంత వేగంగా చంద్రబాబు నాయుడు గారు కాబట్టే ఈరోజు ఇంతవరకు చేసుకొని వచ్చాము. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మాకు 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలకు మించి చాలా వరకు ఇంకా చేయవలసినవి ఉన్నాయి. రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. సకాలంలో వాళ్ళకి వాటర్ అందుతుంది, సకాలంలో విత్తనాలు అందుతున్నాయి, సకాలంలో వాళ్ళకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సబ్సిడీలు తీసేసి విత్తనాలు యంత్రాలు ఇవేవి అయితే లేవో ఈ 1 yearలోనే అలాంటివన్నీ మేము రైతులకు అందించాము. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఆడపిల్లలు ఎవరైతే మహిళామణులు ఉన్నారో వాళ్ళకి సంతోషంగా అన్ని రకాలుగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి మేము చాలా రకాలుగా వాళ్ళ స్వయం ఉపాధి కోసం అని చెప్పేసి చాలా వరకు చంద్రబాబు నాయుడు గారు మంచి మంచి కార్యక్రమాలు కుటుంబ మిషన్లు అయితేనేమి వాళ్ళ టైంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకోవడానికి సహకరిస్తున్నాము. ఇలాగే యువత వరకు వచ్చేటప్పటికి ఉద్యోగ అవకాశాల కోసం ఇప్పటికే చాలా వరకు బయట నుంచి కంపెనీస్ తీసుకొని వచ్చి కంపెనీలని ప్రోత్సహించి ఆంధ్రప్రదేశ్లో ఏవైతే ఆ టైంలో వెళ్ళిపోయిన కంపెనీలను కూడా మళ్ళీ బతిమలాడి తీసుకొని వచ్చి యువత ఉద్యోగాల కోసం అని చెప్పేసి చాలా కష్టపడుతున్నాం. అవి కూడా వస్తున్నాయి. ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సీని కూడా ఎగ్జామ్స్ మేము పెట్టడం జరుగుతుంది. అది కూడా మేము ఇచ్చిన మాట ప్రకారం యువతకి అదొక ఇది చేశాము. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలు చెప్పుకొని వెళ్తే ఇంకో సంవత్సరం పడుతుంది. ఇవన్నీ ఉన్నాయి ఏంటంటే మేము కూడా ఇంకా జనాల దగ్గర నుంచి మంచి పేరు తెచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వం నుంచి, మా తెలుగుదేశం ప్రభుత్వం నుంచి, మా శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ గారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి సహకారంతో ఇంకా చాలా మంచి